ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారికి ఆషాఢ సారె కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద వేప చెట్ల వద్ద నుంచి అమ్మవారి ఆలయం వరకు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవంగా సారెను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. స్వర్ణాభరణాలతో పసిడి కాంతులు వెదజల్లే శ్రీ తిరుపతమ్మను ఆడపడుచుగా భావించి పిల్లా పాపలతో భక్తులు సారెను తీసుకుని సన్నిధికి తరలివచ్చారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆలయ సాంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, వస్త్రాలు, చలిమిడి పండ్లతో పాటు ఇతర సుమంగళ ద్రవ్యాలు, పదార్థాలను తీసుకుని మేళతాళాలు, వేద మంత్రోచ్చరణల నడుమ అమ్మవారికి ఆలయానికి చేరుకున్నారు. మంగళ వాయిద్యాల సుమంగళ ద్రవ్యాలను సమర్పించిన తర్వాత నిత్య కళ్యాణ మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన వేదిక వద్ద అమ్మవారికి తీసుకొచ్చిన సారెను అర్చకులు స్వీకరించి వేదాశీర్వచనం చేశారు. నుంచి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి దేవస్థానానికి పెనుగంచిప్రోలు గ్రామస్తులందరూ కులాలకు అతీతంగా అన్ని వర్గాల వారు కలిసి, మహిళలందరూ కలిసి పెద్ద ఎత్తున ఆషాఢ మాసం సారె సమర్పించి మరియు భక్తులకు అందజేయటం జరిగిందండి. ఆషాఢ మాసం సందర్భంగా కొన్ని రోజుల నుంచి ముందుగానే ప్రతి ఏటా జరిగేదేనండి. కాకపోతే ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తూ ఉంది. గ్రామస్తులు పెరుగుతున్నారు, చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ సహకరిస్తున్నారు. ప్లస్ రావటం కూడా జరుగుతుంది. మనం ఎలా అయితే మన ఊళ్ళో ఏదైనా కార్యక్రమం జరిగితే మన ఆడపిల్లల్ని ఎలా అయితే పిలుచుకుంటామో అలానే మా గ్రామస్తులు కూడా అన్ని గ్రామాల వాళ్ళని, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని, స్నేహితుల్ని, బంధువుల్ని పిలుచుకొని ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా అమ్మవారికి ఆషాఢ మాస సారిని సమర్పించి మరలా వారు అందుకొని ఎంతో సంతోషంతో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అన్నప్రసాదం